అందరికీ నమస్కారం. రాధశ్యామల అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. ఇవి గుప్త నవరాత్రులు అంటారు కదా. అమ్మవారి గురించి ముందు చెప్పుకుందాం, ఎవరు చేయొచ్చు అనేది తర్వాత మాట్లాడుకుందాం. రాధశ్యామల అమ్మవారి ఎవరు, ఆవిడ గురించి ఏంటి విషయం అంటే, ఆవిడ లలితాదేవికి మంత్రి అంటే రాజుకి పరిపాలనా విభాగంలో సలహాలు ఇస్తారు. ఎందుకు అంటే ఆవిడ అన్ని కళలకి జ్ఞానానికి అధిపతి. మనమే లలిత అనుకుంటే మన మతి బుద్ధి. ఓకే, ఆవిడ రాధశ్యామల అమ్మవారు అనమాట. చాలాసార్లు మనం ఏదో చెప్పాలనుకుంటాం, కానీ దాని మధ్యలో భావం కావాలి, భాష కావాలి. తర్వాత ఈ భాష వ్యక్తీకరించగలగాలంటే దాని వెనకాల కాస్త అనుభవం కూడా ఉండాలి. ఇవన్నీ దాటుకున్నప్పుడే ఒక మనిషి ప్రాపర్గా మాట్లాడగలుగుతాడు కదా. సో మనమే లలిత అనుకుంటే కనుక ఆవిడ మన మతి. మీరు ఈ మధ్యలో ఒక వీడియో వైరల్ అయింది, చూసే ఉంటారు. 2 ఆడపిల్లలు మ్యాథ్స్ అప్లికేషన్ చేస్తూ ఉంటారు. ఒక పాప ఒక అప్లికేషన్కి ఫైనల్ రిజల్ట్ కోసం 4-5 స్టెప్పులు వేసి చేస్తుంది. దానికి 2-3 నిమిషాలు పడుతుంది. అలాగే వేరే ఒక పాప అదే సమ్కి ఆవిడ ఒక 2-3 అప్లికేషన్స్లో రిజల్ట్ చూపిస్తుంది అనమాట. అంటే ఈ ఇద్దరికి వేరియేషన్ ఎక్కడుంది అంటే వాళ్ళ కాన్షియస్నెస్, అభివ్యక్తీకరణ శక్తి అనేది డిఫరెంట్గా ఉంది. అంటే ఆవిడ బుద్ధి యొక్క జ్ఞానాన్ని, శక్తిని పెంచుతుంది అనమాట. మనం ఆవిడని ఎప్పుడైతే ఉపాసన పద్ధతిలో లేదా ఆరాధిస్తామో ఆవిడ మన లోపల ఉన్న సృజనాత్మకత శక్తిని పెంచి మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని అభివ్యక్తీకరించగలిగిన శక్తిని ఇస్తుంది అన్నమాట రాధశ్యామల అమ్మవారు. అందుకని మనం రాధశ్యామల అమ్మవారిని పూజ చేస్తాం. రాధశ్యామల అమ్మవారికి గేయ చక్ర వాహిని అంటారనమాట. ఆవిడ ఏంటి అంటే మన లోపల 7 చక్రాలు ఉంటాయి. ఆ 7 చక్రాలు ఆవిడ యొక్క అంగదేవత హాసంతిక అమ్మవారు హోల్డ్ చేస్తుందన్నమాట. గేయ చక్రవాహిని అంటే ఆవిడ నడిపిస్తుంది మనల్ని. తర్వాత ఈ అమ్మవారిని పూజ చేయటం వలన ఏమవుతుంది అంటే మన లోపల మనకి వన్నెస్ పెరుగుతుందన్నమాట. ప్రకృతి ప్రపంచం పట్ల నేను వేరు, ఈ ప్రకృతి వేరు, ఈ ప్రపంచం వేరు అన్న ద్వంద్వ భావన తొలగించి మనల్ని అద్వైత స్థితిలో ఉంచుతుంది అనమాట. అంటే నాకు పసిపిల్లలు, ఒక 5 నెలల పిల్లలు, 5 years లోపు పిల్లలు ఎవరి దగ్గర తీసుకున్నా వెళ్తారు కదా, ఆహ్లాదంగా వాళ్ళతో భేదం లేకుండా ఆనందాన్నే ఇస్తారు. ఆ స్థితిలో మనం ఉంటాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆవిడ మన మనస్సుని ప్యూర్గా చేస్తుంది, కల్మషం లేకుండా చేస్తుంది అనమాట. ఆవిడ అనాహత చక్రానికి అధిపతి శ్యామల. సో ఆవిడ మనకి ఏ శక్తి ఇస్తుందంటే ఈ సృష్టిలో వ్యాప్తంగా ఉండగలిగిన శక్తి. అంటే నేను ఈ శరీరము అన్న లిమిటెడ్నెస్లోంచి ఈ మొత్తము వ్యాప్తమై అందరిలోనూ కలిసిపోయి ఉండగలిగిన స్థితి ఇస్తుందన్నమాట. సుఖ మహర్షి గురించి వినారు. సుఖము అంటే చిలక అని అర్థం అన్నమాట. సో ఆ చిలక పలుకుతుంటే మనం ఎంత ఆహ్లాదంగా వింటాం కదా, ఎక్కడున్నా మనం వింటాం, ఆహ్లాదంగా ఉంటుంది కదా మనకి. సో రాధశ్యామల అమ్మవారి ఉపాసన చేయటం వల్ల ఏమవుతుందంటే మనం అంత ప్యూర్గా ఉండి అందరితో కలిసిపోయి ఉన్నప్పుడు మన యొక్క ప్రజెన్స్ వాళ్ళకి ఆహ్లాదాన్ని ఇస్తుంది కదా. మనం ఎవరితో ఉంటే వాళ్ళు మనతో కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు, ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే మన ప్రజెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆహ్లాదాన్ని ఇష్టపడతారనమాట, మనతో ఉండటానికి ఆకర్షణ. సో ఆవిడ ఏం చేస్తుంది అంటే మనకి ఆకర్షణ శక్తిని ఇస్తుంది. తర్వాత యుద్ధ కళలు, తర్వాత హయ్యెస్ట్ కాన్షియస్ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుంది, వాక్శక్తిని ఇస్తుంది అనమాట. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పగలిగిన స్థితిని ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారు మతంగ మునికి జన్మిస్తారనమాట. మతంగ ముని అంటే ఆయన బెస్తవాళ్ళు చేపలు పట్టుకుంటారు కదా, ఆయన ఇంట్లో జన్మిస్తుంది. అంటే ఏంటి దీని వెనకాల సూక్ష్మం ఏంటి అంటే ఆవిడికి వర్ణభేదం లేదు. కుమార్తె రూపంలో ప్రతి ఇంట్లోనూ అమ్మవారు జన్మిస్తుంది మనకి. అందుకనే మన పూర్వీకులు ఏంటంటే బాల కుమారి అని పూజ చేసేవాళ్ళు చిన్నపిల్లలకి.
వాళ్ళు ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటారు కదా, పిల్లలు కల్మషం లేకుండా ఉంటారు కదా. సో వాళ్ళని పూజించినప్పుడు వాళ్ళు మనకి అంతే ఆహ్లాదంగా ఆశీర్వచనం కూడా ఇస్తారు. అంటే మనతో ఉంటారు అలాగా భేదం లేకుండా. అది మనకి శక్తి రూపంలో మనము ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ కార్యము నెరవేరుతుంది అనమాట. అందుకే ఆడపిల్లని ఎదురు రమ్మని చెప్తారు కదా. సో ప్రతి ఇంట్లో ఆడపిల్లని మన పూర్వీకులు అలా పూజ చేసేవాళ్ళు అనమాట. అంటే ఈ పూజలన్నింటికి వెనకాల కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా ఆ అమ్మవారితో సమానం. మనం కనుక స్త్రీకి అలాంటి గౌరవ మర్యాదలు ఇవ్వగలిగినప్పుడు ఆ ఇంట్లో సంపద ఐశ్వర్యం కూడా ఉంటుంది, అంతే కదా. సో ఈ అమ్మవారిని పూజ చేయటం వల్ల ఆవిడ ఐశ్వర్యము, సంపద, ఆనందము ఇవన్నీ కూడా ఇస్తుంది. నవరాత్రులు ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి తత్వము 9 రోజుల్లో ఉంటుంది. ఏంటి ఆ 9? శ్రీయంత్రాన్ని చూసుకుంటే శ్రీయంత్రానికి 5 శక్తి కోణాలు, 4 శివ కోణాలు ఉంటాయి. అందరూ ఈ 5 శక్తి కోణాలకి పూజ చేస్తారు. శక్తి ఉపాసన అంటే ఈ 5 కోణాలకి పూజ చేస్తారు. ఏంటి దాని వెనకాల భావం అంటే ఆడపిల్లని లేదా స్త్రీని ప్రకృతితో పోలుస్తారు. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాల సహితంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను అని ఏమనుకుంటున్నాను, ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమై పంచభూతాల్లో కలిసి జీవిస్తున్నాను నేను కదా. ఈ నేనుకి ఆ ప్రకృతికి మధ్యలో ఏంటి? ఇప్పుడు నేనున్నాను నేను అంటున్నాను, నేను ఈ శరీరంలో ఉన్నాను. ఈ చుట్టూ ఉన్నదంతా ప్రపంచం, ప్రకృతి. దానికి నాకు మధ్యలో ఉన్న భేదం ఏంటి, తేడా ఏంటి? సెపరేట్ ఎందుకు అయ్యాను నేను మీకు, నాకు, లేదా ప్రతి వస్తువుకో నాకు చరము ఆచారము, వీటన్నిటిలోనూ నేను విడిపడి ఉన్నాను. ఎందుకున్నాను? దేనివల్ల ఉన్నాను చెప్పండి. మనస్సు. మనం పసిపిల్ల స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి మనసు పనిచేయదు. 12 సంవత్సరాలు వచ్చే వరకు మనకి మనసు అనేది ఎదగదు, నేను అన్న భావం ఉండదు ఎక్కువ. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాతే మనల్ని మనము మనల్ని క్రియేట్ చేసుకుంటున్నాం. నేను అన్న స్థితిని క్రియేట్ చేసుకుంటున్నాం. ఆ క్రియేట్ చేసుకోవటం వల్ల ఈ ప్రకృతికి అప్పుడు నేను సెపరేట్ అయిపోయాను. కానీ అది నాకు ఎరుకలో లేదు. ఆ మనసు అనేదే కదా మనకి తెరలాగా అడ్డుగా ఉన్నది. అందువల్ల నేను మళ్ళీ ఆ ప్రకృతిలోకి ఐక్యమయ్యే స్థితి కోసం నేను ఈ ప్రయాణం చేస్తున్నాను. ఆ ప్రయాణం 9 రోజుల్లో చేస్తాను. ఆ 10వ రోజు విజయాన్ని అమ్మవారిస్తుంది. ఈ 9 రోజులు ఏంటి? 5 రోజులు ప్రకృతి అంటే అమ్మవారి కోణాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 శివ కోణాలు అంటాము. ఇది ఎప్పుడైతే మీరు ఈ ప్రకృతిలోని మీరు ఐక్యమైపోయి ఆ ప్రకృతిలో మనం సంపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది సర్కిల్ అవుతుంది. అటువైపు ఉన్న శివకోణాలు మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు మనకి కనిపించవు కదా. కానీ ఈ ప్రకృతిలో మనం ఎప్పుడైతే ప్యూర్గా కలిసిపోతామో అప్పుడు అటువైపు ఉన్న శివతత్వంలో కూడా మారిపోతాం. అంటే అది జ్ఞానము. ఇది ఇక్కడ కర్మ చేయటం ద్వారా, ఈ పూజలు అవి చేయటం ద్వారా నేను ఏం సాధిస్తున్నాను అంటే ఆ మనస్సు అనేదాన్ని జయించి ఆ శివతత్వంలో లయమవుతున్నాను నేను. అందుకోసం నవరాత్రులు ఇప్పుడు అర్థమైంది కదా. 5 ప్రకృతి తత్వం పంచభూతాలు, అటువైపు ఉన్న 4 శివ తత్వాలు అదనమాట. అందుకే మనం నవరాత్రి చేస్తున్నాం. ఈ 5 ఏదైతే పంచభూతాలు ఉన్నాయో అది గణపతి తత్వము, మనసు కలిసినప్పుడు అది సుబ్రహ్మణ్యేశ్వర తత్వము. దీంతో నేను అని ఏర్పడ్డాను. ఈ నేనుకి ఉన్న అడ్డంకులు ఏంటి? ఈ మనసు దేంతో కలిసి ఉంది, చేరి ఉంది అంటే అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, ఇవన్నీ 6 ఈ గుణాలతోటి కలిసి ఉన్నది ఈ మనసు అనేది. ఇవే అడ్డున్నాయన్నమాట ఈ మనసుకి. ఈ మనసు దీంతో కలిసి ఉంది. ఈ పంచభూతాలు ఆ శివతత్వంలో లయం అవ్వాలంటే ఈ అరిషడ్ వర్గాల్ని మనం జయించగలగాలి. అంటే అందరూ జయించగలగాలి అంటే అవి లేకుండా ఉండాలని ప్రయాణం చేస్తూ ఉంటారు, ఉండకూడదని చెప్తారు. కానీ అసలు ఈ భూమి మీదకి వచ్చిందే మనం కొంత ఏదో అనుభవం పొంది ఆ కర్మ చేసి ఆ కర్మలో అనుభవం ద్వారా ఆ పరాతత్వాన్ని తెలుసుకోవడం కోసం వచ్చిన తర్వాత మనకు తెలియని స్థితిలో
వాటిని మనం కంట్రోల్ చేయాలని చూస్తున్నాం. ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయాలని చూస్తామో అవి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి ఇంకా ఎక్కువగా. సో ఫస్ట్ మనకి ఏది ఉందో భావన అంతరాత్మ పరంగా, ఆలోచనాపరంగా మన భావాలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాటిని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ పూజలు, శక్తి ఉపాసన చేస్తే మీకు చాలా ఏవో కోరికలు తీరిపోతాయని చెప్తారు, లేదా వీళ్ళు చెయ్యొచ్చు వీళ్ళు చేయకూడదు అంటారు. అయితే ఆ పూజ చేసేటప్పుడు నా భావం ఏంటి దాని వెనకాల? ఎలా అంటే చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదు? కొంతమంది చేయకూడదు అంటే వాళ్ళే ఎందుకు అర్హులు, నేను ఎందుకు అర్హురాలు కాదు అన్న క్వశ్చన్ వచ్చేస్తుంది. నేను చేస్తాను, నేను ట్రై చేస్తాను అంటారు. మనం ట్రై చేయటం ఏం తప్పు కాదు, కానీ దాని వెనకాల భావం ఏంటి? మనం ఏ అహంకార స్థితిలోనా, లేకపోతే హంబుల్నెస్ ఉంటుంది కదా, అమ్మ గురించి తెలుసుకోవాలని ప్రయాణం చేయటం వేరు, ఆ అమ్మవారిని కంట్రోల్ చేసేయడం ద్వారా, అంటే అమ్మవారి శక్తిని నేను పట్టుకొని దాని ద్వారా నా కోరికలన్నీ తీర్చుకోవటం అనేది, ఈ రెండు భిన్నమైన అభిప్రాయాలు, భావం. సో మనం అద్దంలో కనుక మనల్ని చూసుకుంటే మన ప్రతిబింబం ఎలా కనబడుతుందో, అమ్మవారు ఏం చేస్తుంది, నిన్ను తనలాగా మార్చేస్తుంది. ఓకే, సో అప్పుడేంటి, నువ్వెలా కనిపించావో ఆవిడ కూడా నీకు అలాగే కనిపిస్తుంది ప్రతిబింబంలో. సో అందుకని మనం ఏదైనా చేసేటప్పుడు భావం ఇంపార్టెంట్. ఆ భావం ఏంటి, ఆ భావం ద్వారా చేయటం ఇంపార్టెంట్. అప్పుడు మనకి అసలు మంత్రం కూడా అక్కర్లేదు. అంటే ఆ ఆత్మ సమర్పణ స్థితిలో ఉండి అంతా ఆమె అని అనుకున్నప్పుడు మనకి ఏమీ సెపరేట్నెస్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, డిగ్రీకి వెళ్ళాము, ఫస్ట్ ఇంటర్మీడియట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ డిగ్రీకి వచ్చినప్పుడు మనము డివిజన్ ఎంచుకుంటాము, వేరే డివిజన్లో ఉన్న సబ్జెక్ట్స్ ఇందులో ఉండవు. అంటే అందులో మనకి ఎక్స్పర్ట్నెస్ లేదు మిగిలిన దాంట్లో. ఓకే, ఇందులో ఏంటి, మనం ఏ డివిజన్ అయితే ఎంచుకున్నామో దాంట్లో మనము అడ్వాన్స్గా ముందుకెళ్తూ ఉంటాం. అంటే ఇప్పుడు కెమిస్ట్రీ తీసుకుందాము, ల్యాబ్లో వెళ్తాము, అక్కడ చాలా కెమికల్స్ ఉంటాయి, మనకు తెలిసినవన్నీ పోసేసామనుకోండి, అది తప్పకుండా మనకి హానికరమే కదా. కానీ అక్కడ అనుభవజ్ఞులైన ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళకి ఏ కెమికల్ ఏ రేషియోలో కలిపితే దానికి ఏం రిజల్ట్ వస్తుందో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళ పర్యవేక్షణలో మనం నేర్చుకున్నప్పుడు మనం జ్ఞానం పొందుతాం. అలా కాకుండా నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేసేయగలను అని మనము ఎక్స్పర్ట్ ఆల్ నన్ ఆఫ్ ది జాకాల్ అంటాము. అంటే ఏంటంటే నక్క జిత్తులు అంటాము చూసారా, మనం ఇప్పుడు యాక్చువల్గా అలా బిహేవ్ చేస్తాం లైఫ్లో. ఏంటంటే అంత తెలిసినట్టు నటిస్తాము, కానీ అది అన్నిటి విషయాల్లో సాధ్యం కాదు. దానివలన మనలో యాంగ్జైటీ పెరుగుతుంది. కానీ ఈ రాజశ్యామల అమ్మవారిని సాధన చేయటం వలన ఏమవుతుందంటే, ఆవిడ మనకి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే శక్తిని ఇస్తుంది. అంటే కాన్షియస్నెస్ని మనము వైడర్గా ఎక్స్పాండ్ చేసుకోగలుగుతాము. అప్పుడు ఏమవుతుంది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, కరేజ్ వస్తుంది, ఏదైనా ధైర్యంగా చేయగలుగుతాము. అప్పుడు నేనేం నటించక్కర్లేదు ఎవరితోటి. నేను చేసే పని మీద నాకు క్లారిటీ ఉందనుకోండి, నాకు ధైర్యం ఉంటుంది కదా, భయం ఉండదు. సో ఆవిడ అవన్నీ క్లారిటీ ఇస్తుంది అన్నమాట. లైఫ్ పట్ల జ్ఞానం అనేది ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఫస్ట్ నేను చేయగలను అనుకుంటే అన్నీ చేయలేము కదా. సో ఆ శక్తిని ఇస్తుంది అనమాట. 64 కళలు ఉన్నాయి మొత్తం, ఆ 64 కళల మీద ఆవిడ పట్టిస్తుంది. మనం ప్రయత్నించాలి అంతే, కానీ సాధించాలి. సాధన ద్వారానే అది చేయగలుగుతాము. దానికి మనకి ఎంతో భక్తి, శ్రద్ధ, సహనము, ఓర్పు ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఇచ్చిన తర్వాతే వాటి మీద నీకు ఆవిడ పట్టు కూడా ఇస్తుంది. ఓకే, సాధనలో ఏంటి అంటే మనకి ఒక గురువుని ఎంచుకొని మనము ఆ గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా, మనము ఆ లెక్చరర్, ఎక్స్పర్ట్నెస్, కెమిస్ట్రీ ల్యాబ్, అట్లాగే అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పంచభూత తత్వము దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా. వర్షాకాలం నీరు, ఎండాకాలం అగ్ని, చలికాలం, అట్లా దాని ప్రభావం, వాతావరణం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కదా. మన చుట్టూ ఋతువులు మారుతున్నప్పుడు మన మీద కూడా ఆ ప్రభావం మారుతుంది కదా. అందుకని ఆ ప్రకృతి పరంగా
ఏ ప్రభావాలు లోనవుతున్నామో అది మన ఋషులు ముందే గమనించారు. ఆ ఋతువులకు అనుగుణంగా మన పండగలు, పూజలు, వ్రతాలు, నోములు అవన్నీ పెట్టారు. అయితే ఇప్పుడు రాజశ్యామల అమ్మవారిని సరస్వతీదేవిగా కొలుస్తాం మనం. వారాహి అమ్మవారిని లక్ష్మీదేవిగా కొలుస్తాం. లలితాదేవి అంటే పార్వతీదేవి, అంటే దుర్గా గౌరీ రూపంలో పూజ చేస్తాం. వీళ్ళందరినీ పూజ చేస్తున్నాం మనం, అందరూ చేస్తున్నారు. అయితే మన ఋషులు ఏం చేశారు అంటే గృహస్థు జీవితంలో ఉన్న వాళ్ళకి డైల్యూట్ చేసి ఇచ్చారు. అంటే వ్రతాలు, నోములు అన్నీ ఇవే, కానీ ఈ దీక్షా పద్ధతిలో ఏమిటంటే బీజాక్షరాలు ఉంటాయి. గృహస్థు జీవితంలో వాళ్ళు చేసే వ్రతాలు, నోములు వీటికేమో అవి ఉండవు, అంతే తేడా. అమ్మవారు ఇచ్చే వరాలు ఏవైతే ఉంటాయో అవి నాకు మీకు ఒకేలాగా ఉంటుంది, తేడా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు మనకు చెప్తున్నారు రాజశ్యామల అమ్మవారికి చేస్తే అది అయిపోతుంది, వారాహి అమ్మవారికి చేస్తే ఇలా అయిపోతుంది అని, అలా ఏమి ఉండదు. కానీ ఈ గృహస్థ జీవితంలో ఉన్న వాళ్ళు దానికి దీక్ష తీసుకున్నారు. నేను గృహస్థ జీవితంలో ఉండి ఈ కర్మ జీవితం ద్వారా జీవితాన్ని నేను అనుభవం పొందుతాను అని అది తీసుకున్నారు. ఈ శ్రీ విద్యా ఉపాసన పద్ధతిలో ఏంటంటే ఇది బ్రహ్మజ్ఞానం. ఏంటి అంటే అసలు నేనెవరు, ఈ ప్రకృతి ఎవరు అని తెలుసుకొని ఆ పూర్ణతత్వంలోకి నేను ఐక్యమైపోయే దీక్ష తీసుకున్నాను. సో భిన్నమైన అభిప్రాయాలు కదా గృహస్థు జీవితంలో ఉన్న వాళ్ళకి దీక్షా పద్ధతి, వాళ్ళు అది తీసుకున్నారు. అమ్మవారి ఈ సృష్టిని నిర్మించి పెంచి పోషిస్తోంది కదా, ఆ పెంచి పోషించే విధానంలో పద్ధతిలో ఎవరు దానికి ఉన్నారు, గృహస్థు జీవితంలో ఉన్నవాళ్ళు ఆ పద్ధతిని ఆ సృష్టి క్రమంలో భాగమయ్యి అమ్మవారి యొక్క రచన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వాళ్ళు దీక్ష తీసుకున్నారు. అందులో కర్మ చేస్తూ జీవితాన్ని వివిధ భావాల్లో అనుభవిస్తూ అమ్మవారిని చేరుకోవటం. ఇంకొకటి ఏంటి, అమ్మవారు ఎవరో తెలుసుకోవాలి, నేను అమ్మవారు నాకు ఉన్న సంబంధం ఏంటి అనే పూర్ణతత్వంలో నేను ఎలాగ ప్రయాణం చేయగలను, అలా అనుకున్నప్పుడు ఇది ఉపాసన మార్గం అన్నమాట. దీంట్లో మనకి 5 విభాగాలు ఉంటాయి: జపము, తర్పణం, యంత్రపూజ, అర్చన, హోమం, ఓకే, అన్నశాంతి. ఈ 5 పద్ధతులు ఉంటాయి అన్నమాట. సో ఈ పద్ధతిలో మనం చేసుకుంటూ రోజు కొంత సమయాన్ని కనుక కేటాయించుకుంటూ వెళ్ళినప్పుడు అమ్మవారు ఇహము ఇస్తుంది, పరము ఇస్తుంది. కొంతమందికి ఇహం కావాలి అంతే, కొంతమందికి పరం కావాలి. ఇహము పరము పొందగల శక్తిని ఇస్తుంది. శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్న 4 విద్యల్లో రాజశ్యామల అమ్మవారు 3వది. దశమహా విద్యల్లో 8వ విద్యగా చెప్పబడుతుంది అన్నమాట. ఈ అమ్మవారు ఏంటంటే లలితాదేవికి మంత్రిని, అలాగే జ్ఞానస్వరూపిణిగా మనం పూజ చేస్తాం ఈ అమ్మవారిని. 9 రూపాల్లో చెప్పుకుంటే అమ్మవారి యొక్క శక్తిని, ఫస్ట్ రోజు లఘుశ్యామల. ఏమిటి అంటే లఘుశ్యామల అంటే అమ్మవారి చిన్న బాల రూపంలో మతంగ మునికి జన్మించింది. బాలస్వరూపం ఏంటి, ఫస్ట్ మనకి ఒక ఆహ్లాదాన్ని ఇస్తుంది కదా, మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అదొక అద్వితీయమైన భావన, ఆనందం. ఓకే, ఫస్ట్ అమ్మవారు అలాంటి శ్యామల రూపంలో మనకి ఆనంద స్థితిని ఇస్తుందన్నమాట, ప్యూరిటీ ఫీలింగ్. తర్వాత వాగ్వాదిని అమ్మవారు. ఏదైనా నీ గురించి నువ్వు వ్యక్తపరచాలి అంటే మనకి వాక్ అనేది కావాలి ఫస్ట్. ఆ వాక్ శక్తి మనం చాలా అనుకుంటాం లోపల, కానీ అట్లన్నిటిని పదాలుగా పెట్టలేము. కొన్ని ఏం కావాలనుకుంటున్నాము అనేది శక్తి రూపంలో వ్యక్తపరచలేము. ఇవన్నిటికీ ఏంటంటే ఆవిడ వాగ్వాదిని, వాక్ శక్తిని ఇస్తుంది అన్నమాట. 3వ రోజు వచ్చి నకుల శ్యామల. ఈ అమ్మవారు ఏంటి అంటే మనకు ఉన్న మాయలు, భ్రాంతి అనే చేతనత్వంలో ఉన్నప్పుడు వాటిని తొలగిస్తుందన్నమాట. ఈ మాయ అనేది దాన్ని మనం సర్పంతో పోలిస్తే మనకి ఎన్నో కోరికలు కదా, రకరకాల కోరికలు ఆలోచన రూపంలో ఎప్పుడూ వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేసుకోలేం. ఈ అమ్మవారి సాధనలో ఈ 3వ రోజు ఏంటి అంటే ఆవిడ మనకి ఆ శక్తిని ఇస్తుంది. ఆ మాయా స్వరూపంలో ఉన్న ఈ ఆలోచనలు, కోరికలు వెల్లువలాగా వచ్చేస్తూ ఉంటాయి కదా, వాటిని ఈవిడ వజ్రదంతిని అంటారు. అంటే ఆవిడ ముంగీస కనుక దంతాలతో పాముని చీల్చేస్తుంది కదా, అలా ఈ అమ్మవారు ఏంటి అంటే మనకున్న భ్రాంతిని, మాయని అమ్మవారు తొలగిస్తుంది అన్నమాట ఫస్ట్. తర్వాత హాసంతి శ్యామల. హాసంతి అంటే పేరులోనే ఉంది, హాసము, చిరునవ్వు.
ఇప్పుడైతే నువ్వు ఈ ఆలోచనలు మనకి ప్రవాహంలాగా వస్తూ ఉంటాయి కదా, ఈ ఆలోచనల్ని ఆవిడ తొలగించినప్పుడు మనకి కలిగేది ఏంటి? లోపల శాంతం, ఆహ్లాదం. అప్పుడు ఆటోమేటిక్గా మన ప్రెజెన్స్ ఎలా ఉంటుంది? ఆహ్లాదంగా ఉంటుంది కదా. మనల్ని చూసిన వాళ్ళు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే సౌమ్యంగా ఆహ్లాదంగా కనిపిస్తున్నప్పుడు మన ప్రెజెన్స్లో ఉండడానికి ఇష్టపడతారు కదా. సో ఆ శక్తిని అది 4వ రోజు మనం పొందుతాం, హాసంతిక. నెక్స్ట్ వచ్చి సర్వసిద్ధి మాతంగి. సర్వసిద్ధి మాతంగి అంటే ఆవిడ అన్నీ ఇస్తుంది. మనకి సాధన చేయాలని అనుకుంటాం కానీ మనకి అలాంటి పరిస్థితులు ఉండవు. అంటే మన బయట నుంచి వచ్చే ఒత్తిడులు కూడా ఉంటాయి. మాయా ప్రభావం వలన, ఈ ఒత్తిడి వలన మనం పూర్తిగా సాధన చేయలేము. ఆవిడేంటి అంటే ఆ సిద్ధిని ఇస్తుంది అన్నమాట. కూర్చొని ఆవిడతోనే ఉండగలిగిన స్థితి, ఆవిడతో ఐక్యమైన భావన కలగగలిగిన స్థితి ఇస్తుంది. ఆ తర్వాత ఆవిడ గురించి మనం ఇప్పుడు భగవంతుని భక్తి రూపంలో కూడా, యోగ రూపంలో కూడా పూజ చేస్తాము. అన్నమాచార్య గారు కానీ, పురంధరదాస్ కానీ, త్యాగరాజు గారు కానీ, వాళ్ళు సంగీతము, కవిత్వము, సాహిత్యము, శ్రీనాథుడు సాహిత్యము, వీటి ద్వారా వాళ్ళ యొక్క భావాల్ని, అమ్మవారి యొక్క తత్వాన్ని, వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచగలిగారు కదా. సో ఈ అమ్మవారిని సాధన చేయటం వలన ఆ 4వ రోజు ఏంటి? సర్వసిద్ధి మాతంగి సాధకుని తనతోనే దగ్గర ఉంచుకుంటుందన్నమాట. అంటే ఎప్పుడు ఆమెతో ఉన్న వన్నెస్ ఫీలింగ్ మనకు కలుగుతుంది అమ్మవారితోటి. సర్వసిద్ధి మాతంగి. నెక్స్ట్ వస్యమాతంగి. వస్యమాతంగి పేరులోనే వస్యము అని ఉంది. అంటే మనల్ని ఆకర్షిస్తుందన్నమాట. అంటే మన ప్రెజెన్స్, మనం ఎక్కడుంటామో అక్కడ వ్యక్తులు ఆకర్షించబడతారు. కొంతమందిని చూడండి, మనకి జనరల్గా ఇంట్లో ఏమవుతుంది, ఒకళ్ళు మనం అర్థం చేసుకోము, అంగీకరించము, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఈ అమ్మవారిని సాధన చేయటం వలన మనలో అంత ప్యూరిటీ పెరగటం వలన సుఖము అంటే సుఖ అంటే చిలుక ఎగిరిపోయింది అంటాం చూడండి. అంటే ప్రాణం అంత లైట్గా ఉంటుంది, మనసు అంత తేలిగ్గా ఉంటుందన్నమాట. అప్పుడు మనం అంత ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు కొంతమంది డిస్టర్బ్డ్గా ఉంటారు. వాళ్ళ ప్రెజెన్స్లో ఉండడానికి మనం ఏం ఇష్టపడం కదా. ఫ్రస్ట్రేషను, ఇరిటేషను ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళతోటి ఉన్నప్పుడు. అలా కాకుండా సంపూర్ణమైన భావంలో అన్నీ కలిగి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల మనం అట్రాక్ట్ అవుతాం. ఏంటి వీళ్ళలో ఏదో ఉంది, లేదా వాళ్ళ దగ్గర ఏదైనా తెలుసుకోవచ్చు అన్న భావనలోకి మనం వెళ్తాము. సో అమ్మవారి సాధన చేయటం వల్ల మనలో ఆ శక్తి వస్తుందన్నమాట, ఆకర్షణ శక్తి. అప్పుడు మనకు కావాల్సిన పనులన్నీ మనం చేసుకోగలుగుతాం. మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా ఏదైనా అడిగినా కానీ వాళ్ళు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వస్యమాతంగి. సారికా శ్యామల ఏంటంటే ఈవిడ 64 కళలు ఉంటాయి. ఆ 64 కళల మీద కూడా మనకి ఒక నైపుణ్యతని ఇస్తుంది. అలాగే యుద్ధ కళా నైపుణ్యాన్ని కూడా ఇస్తుంది అన్నమాట. ఇంకొకటి సుఖశ్యామల అంటే చిలుక. అంటే మనం ఏం మాట్లాడినా ఎదుటి వాళ్ళు వినడానికి ఇష్టపడతారు. వీళ్ళు ఏం చెప్తారో అన్నట్టు వింటారనమాట. మనం పిల్లలు మాట్లాడుతుంటే మళ్ళీ చెప్పించుకుంటాం కదా. సో అలా ఈ సాధన చేయటం వల్ల మనకి ఏం శక్తి వస్తుందంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి వినాలన్న కోరిక కలుగుతుంది, ఇష్టపడతారు మనం మాట్లాడుతున్నప్పుడు. సుఖశ్యామల అమ్మవారి యొక్క తత్వం. అలాగే 10 రాజ్యమాతంగి. ఆవిడ ఈ విద్యలన్నిటికీ ఆవిడ అధిపతి. ఈ స్థితులన్నిటినీ ఇచ్చేది ఆవిడ. 9వ రోజు రాజమాతంగిగా పూజ చేస్తాం మనం.